Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is 7 plus 5 equal to 7 అని ఇచ్చారండి. ఇచ్చిన ఈక్వేషన్ రాంగ్ ఇచ్చారు. ఓకేనా? అయితే ఈ ఈక్వేషన్ మనకి రైట్ రావాలి అంటే ఇక్కడ కింద ఒక కండిషన్ ఇచ్చారు చూడండి. మూవ్ వన్ స్టిక్ టు ఫిక్స్ ద ఈక్వేషన్. వీటిలో మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇక్కడ ఇదండి, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది, రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా మూవ్ చేయండి, రైట్ హ్యాండ్ సైడ్ అయినా మూవ్ చేయండి, ఎడిషన్ అయినా చేయండి, సబ్స్ట్రాక్షన్ అయినా చేయండి. మీరు ఏది చేసినా కానీ ఒకే ఒక్క మ్యాచ్ స్టిక్ ని కదిలించాలి, ఈక్వేషన్ రైట్ అవ్వాలి. ఇది రూల్ వచ్చేసరికి. ఓకేనా? అయితే ఇటువంటి పజిల్స్ మనం డైలీ సాల్వ్ చేయడం వల్ల బ్రెయిన్ అనేది చాలా షార్ప్ అవుతుందండి. అయితే నేను ఫస్ట్ వే నుంచి కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఆన్సర్ ని ఫిక్స్డ్ గా అలాగే ఉంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని కదిలించడం వల్ల ఏమైనా మనకి 7 వచ్చే ఛాన్స్ ఉందో లేదో చెక్ చేసుకుంటాము. ఇన్ కేస్ రాలేదు అనుకోండి, ఈసారి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వి అలాగే ఉంచుతాము. ఓకేనా? రైట్ హ్యాండ్ సైడ్ కదిలించడం వల్ల లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ది అలాగే ఉంచితే ఏమైనా ఈక్వేషన్ రైట్ వస్తుందో లేదో చెక్ చేస్తాము. అది మామూలుగా అయితే ఒక ప్రాసెస్ లో మనం చెక్ చేసుకోవాలి అని అనుకుంటే. ఓకేనా? అయితే ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ 7 ఉంది కాబట్టి అసలు 7 పాసిబిలిటీస్ ఏంటి మనకి? 0 + 7 అదేమన్నా వస్తుందా చెక్ చేసుకోండి. 0 + 7 పాసిబిలిటీ లేదండి. ఇక్కడ 0 రావాలి అంటే చాలా స్టిక్స్ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 0 + 7 రాదు. 7 + 0 కూడా 7 ఆల్రెడీ ఉంది. ఇక్కడ 0 ఏమన్నా చేయడానికి ఏమైనా ఉందో లేదో చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ పాసిబిలిటీ వచ్చేసరికి 6 + 1. 6 + 1 అంటే ఇక్కడ 6 చేయడానికి పాసిబిలిటీ రాదు కదండి. 6 చేయాలంటే చాలా స్టిక్స్ పెట్టాల్సి వస్తుంది. ఒక స్టిక్ తో అయితే పాసిబిలిటీ అవ్వదు. అండ్ ఇక్కడ 1 చేయాలన్నా పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ 1 + 6 చెక్ చేద్దామండి. 1 + 6. ఓకేనా? ఇక్కడ చూడండి అండి, ఇక్కడ ఈక్వేషన్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి, ఇక్కడ ఈ స్టిక్ తీసేసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే, ఈ స్టిక్ తీసేసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకి 1 + 6 అవుతుంది. చూడండి. ఓకేనా? ఇక్కడ ఈ స్టిక్ మూవ్ చేయాలండి. రిమైనింగ్ మనకు పాసిబిలిటీస్ ఏం లేవు. ఓకేనా? 2 + 5 పాసిబిలిటీ రాదు. ఎట్ ది సేమ్ టైం 5 + 2 కూడా పాసిబిలిటీ రాదు. నెక్స్ట్ 3 + 4 పాసిబిలిటీ రాదు. ఓకేనా? 4 + 3 కూడా పాసిబిలిటీ రాదు. నెక్స్ట్ 3 కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ 5 కాంబినేషన్ చూడండి. 5 + 2 కూడా మనకి రాదు. ఇందాక ఆల్రెడీ చెక్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ 6 + 1. 6 + 1 ఇవి కూడా పాసిబిలిటీ. 1 + 6 చెక్ చేసాం. 6 + 1. ఓకేనా? 0 + 7. ఇంకో 1 అండ్ ఓన్లీ పాసిబుల్ మనకి ఏమొస్తుందండి? జస్ట్ 1 + 6 పాసిబిలిటీ మాత్రమే వస్తుంది. ఓకేనా? 1 + 6 అంటే ఈ స్టిక్ ని రిమూవ్ చేసేసి ఇక్కడ స్టిక్ ని మనం పెట్టేశాము అంటే 1 + 6 = 7. ఓన్లీ ఒకే ఒక స్టిక్ ని నేను కదిలించానండి. ఆ స్టిక్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఇది ఎలా ఉంది? 1 + 6 = 7. వీళ్ళు ఇచ్చిన కండిషన్ ని బట్టి నేను ఒకే ఒక స్టిక్ ని మూవ్ చేశాను. ఈక్వేషన్ అనేది మనకి రైట్ వచ్చింది. చూడండి, 1 + 6 = 7 కదండి మనకి. ఓకేనా? ఇట్లాంటి ప్రజిల్స్ మనం ఎలా థింక్ చేస్తేనే అంటే స్టార్టింగ్ పాసిబిలిటీస్ నుంచి అసలు ఇక్కడ మనకు ఇచ్చిన ఆన్సర్ కి స్టార్టింగ్ పాసిబిలిటీస్ నుంచి చెక్ చేసుకోవాలంటే అంటే 0 నుంచి చెక్ చేసుకుంటా రావాలి. ఓకేనా? 0 1 2 3 4 5 6 7 8 9 అట్లా ప్రతి ఒక్క పాసిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 0 కాంబినేషన్ ఏమొస్తుంది మనకి? 0 + 7 రావట్లేదు. నెక్స్ట్ 1 + 6 ఇది వస్తుంది. 1 + 6 వస్తుంది. 2 తో కాంబినేషన్ చూడండి. 2 + 4 సారీ 2 + 5. 2 + 5 రావట్లేదు. నెక్స్ట్ 3 + 4 రావట్లేదు. అగైన్ 4 + 3. ఇలా అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకోవాలండి. మనకి స్టార్టింగ్ ఇక్కడే ఆన్సర్ వచ్చింది కాబట్టి ద ఆన్సర్ విల్ బి 1 + 6 = 7. ఓకేనా? జస్ట్ ఈ స్టిక్ ని తీసేసి ఇక్కడ ఇన్సర్ట్ చేశానండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.